Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు చలపతిరావు గారు అంటే అందరికి గుర్తొచ్చేది ఒక మంచి నాన్న, పెదనాన్న, తాత, బాబాయ్ ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్. అన్ని ఫ్యామిలీ మూవీస్ నాన్నగారు చేసింది. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద కెరీర్ లో స్టార్టింగ్ అంతా విలన్స్ కదా, విలన్స్ ఎక్కువ. రేపులు చలపతిరావు గారు కూడా అనేవాళ్ళు. అనే ఐ థింక్ ఒక్క ఇయర్ లోనే 102 రేపులు చేశారంట. అయ్యో మరి స్టాటిస్టిక్ నాకు తెలియదు, బట్ అయి ఉండొచ్చు. త్రిశూలం లాంటి సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు అసలు బయటికి రావడానికి భయపడ్డారంట చలపతిరావు గారు. అసలు ఆయన ఉన్నారు సెట్ లో అంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండేది అసలు నాన్నగారు అంటే? మీరు బాగా చిన్నవాళ్ళు, బట్ మాకు తెలిసేది కదమ్మా, ఎందుకంటే మీరు చెప్పే షూటింగ్స్ అన్ని ఆంధ్రాలో జరిగాయి, మేమందరం చెన్నైలో ఉండేవాళ్ళం. ఓకే. సో మాకు అసలు ఆంధ్రాలో జరిగే షూటింగ్లు అసలు మీరు మా చదువుకునే వయసు కదా, స్కూల్కి వెళ్ళటం, రావటం, ఆడుకుంటాం, చదువు, ఎగ్జామ్స్ ఇవే ఉండే మనకి. సో మాకు ఈ టాపిక్స్ కానీ మీరు ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్స్ కానీ చిన్నప్పుడు పెరిగేటప్పుడు అసలు మాకు తెలిసే కాదు. ఓకే. మ్యాగజైన్ లో కూడా వచ్చేది కాదు. మ్యాగజైన్స్ ఏం చదివేవాళ్ళం? తెలుగు మ్యాగజైన్స్ మాకు వచ్చాయి కదా, మా ఇంటికి వచ్చాయి కదా తెలుగు మ్యాగజైన్స్. ఓకే. వి డోంట్ నో. అప్పుడంతా మౌత్ టాకే కదా సార్? డెఫినెట్ గా మౌత్ టాకే. మెడ్రాస్ లో ఇంట్రెస్టింగ్ గా ఏముండేది అంటే, మెడ్రాస్ లో మేము పెరిగేటప్పుడు సినిమా ప్రివ్యూలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రొడ్యూసర్స్ ప్రాపర్గా ప్రివ్యూ వేసేవాళ్ళు. ఎందుకంటే సినిమా అక్కడ రిలీజ్ అయ్యేది కదా, మెడ్రాస్లో, ఆంధ్రాలో రిలీజ్ అయ్యేది కదా, కానీ ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని చెన్నైలో ఉండేవాళ్ళు. ఓకే. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది మాకు. ఆ ప్రివ్యూకి వెళ్ళాలి అని చెప్పి మంచి బట్టలు వేసేసుకుని ప్రివ్యూకి వెళ్తే అక్కడ మంచి టిఫిన్స్ పెడతారు, ఈ ఉండే అనమాట. ఓకే. అంతేగాని నా కనెక్షన్ అంతవరకే సినిమాతో, ఆ ప్రివ్యూలకి వెళ్ళటం వరకే. కొంచెం నాన్నగారు సినిమాలు చూసినప్పుడు భయపడతారా? ఆయన గంభీర్యం, ఆయన మేము కోపం, సినిమాలో రౌద్రం చూస్తుంటే ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ కట్అవుట్ కి. అవును, నాకంత అనిపించేది కదా, ఆయన ఎప్పుడు వస్తాడో అని చూడటం తప్ప స్క్రీన్ మీద. బట్ అంత భయం ఏమి అనిపించేది కదా. నేను ఆయన్ని పుష్ చేసేవాడిని నా సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు. నేను అందరు యాక్టర్స్ని పుష్ చేస్తాను మ్యాక్సిమం పొటెన్షియల్ కోసం. ఆయన చాలా చిరాకు పడిపోయాడు. ఆయన ఒకసారి ఏదో సినిమాకి అవునులో యాక్ట్ చేశాడు. ఆయన అవునులో ఒక షాట్ ఉంది, ఆయన ఢిల్లీ రాజేశ్వరి గారు ఇంట్లో నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చేటప్పుడు మెయిన్ డోర్ తర్వాత ఒక మెట్టు ఉంటుంది, ఆ తర్వాత పాత్వే ఉంటుంది. డైలాగ్ ఏంటంటే అక్కడ, ఏమండి సెల్ తీసుకున్నారా, అంతే డైలాగ్. అవ్వదు ఆయనకి డైరెక్షన్ ఎలా ఇచ్చానంటే, నేను తీసుకున్నాను అంతే డైలాగ్ అయింది. బట్ యాక్షన్ ఇచ్చాను ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ టచ్ చేసుకోడాడి, ఇది జేబు, దాని తర్వాత తీసుకున్నాను, సెల్ ఇక్కడ ఉంది, ఇది కన్ఫర్మేషన్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను, ఇంతే నువ్వు చేయాల్సింది. సరే ఫస్ట్ షాట్, ఫస్ట్ టేక్ పెట్టాడు. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను అన్నాడు. డాడీ ఆ జేబులో సెల్ లేదు కదా అన్నాను. ఓకే, వన్ మోర్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. కాదు డాడీ, నేను నీకు చెప్పిన యాక్షన్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ టచ్ చేసుకోమన్నాను, తర్వాత ఇక్కడ టచ్ చేయమని అన్న ఇంకా చూశాడు. వెళ్ళి స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏమండి సెల్ తీసుకున్నారా? రెండు ఒకేసారి ఎందుకు? ఓకే. ఇలా అది ఇది అయ్యి ఒక 8 టేక్లు అయింది. చాలా సీరియస్ అయిపోయాను, చాలా కోపం వచ్చింది ఆయన. ఎందుకంటే ఆ మెట్టు దిగి రావాలి ప్రతి షాట్కి. పైగా నేను మిగతా ఆర్టిస్టులు అందరి ముందు ఇన్ని టేకులు అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఏంటంటే, బయట వెళ్ళి యాక్ట్ చేసేటప్పుడు ఒక టేక్ చేస్తారు, ఓకే థ్యాంక్ యూ అంటారు. అవతలాడు మరి అడగటానికి ఇబ్బందో లేకపోతే వీడు చేసిందే కరెక్ట్ అనుకుంటారో తెలియదు నాకు. బట్ ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. మేబీ మై ఫాదర్ హూఎవర్, బట్ షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి. నేను చెప్పింది నీకు ఇంకెందుకు నేను ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన యాక్షన్ ఇంకా న్యాచురల్గా ఉందా? చాలా న్యాచురల్. ఏమండి సెల్ తీసుకున్నారా? తీసుకున్నాను. 8 టేక్లు అయినాయి. తర్వాత షార్ట్ ఓకే వచ్చి అందరి ముందు నన్ను, ఆ మహానటుడు ఎన్టీ రామారావు వచ్చిన వీడితో మాత్రం సినిమా చేయను అంటాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆలోచించే విధానానికి, ఆయన కొడుకుగా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు కంప్లీట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండస్ట్రీ చాలా రోజులు డిస్కస్ చేసింది, అసలు చలపతిరావు గారి కొడుకు రవిబాబు ఆలోచించే విధానం ఏంటి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందని అనేవాళ్ళు ఉంటారు. తింగర్గా ఆలోచిస్తున్నాడు ఏంటి, ఇలా ఉంది ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ డాడీ మీకు దాన్ని అంటే ఇద్దరి మధ్య ఫ్రెండ్లీగానే ఉంటుందా? ర్యాప్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీ ఐడియాలజీ గురించి ఎప్పుడన్నా ఆయనతో డిస్కస్ చేయడం కానీ? ఆ సబ్జెక్ట్ కాదు, సినిమాల గురించి మాట్లాడేవాడు అసలు, జనరల్ ఫ్యామిలీ టాపిక్స్ అంతే. కానీ సినిమాల గురించి చాలా తక్కువ. కానీ ఆయన చాలా పెద్ద గ్రౌస్ ఏంటంటే, నువ్వు కమర్షియల్ సినిమా ఎందుకు చేయమని.
నేను అంటాను వాట్ ఇస్ కమర్షియల్ అంటాను. కమర్షియల్ అంటే ఏంటి? సినిమా హిట్ అయితే కమర్షియల్, ఫ్లాప్ అయితే మామూలు సినిమానే కదా. సో మనం సక్సెస్ కోసం ట్రై చేద్దాం. అది ఏ సినిమాతో ట్రై చేస్తాం, వై డస్ ఇట్ బాదర్? నాకు నచ్చిన సినిమాలో నాకు నచ్చిన విధంగా తీయడానికి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఎవరో చెప్పింది చేయడానికి కాదు కదా. సో అది ఆయనకి ఎప్పుడు ఉండేదన్నమాట. వీడు కమర్షియల్ సినిమాలు అంటే పెద్ద హీరోలకి వెళ్ళి కథలు చెప్పి ఆ పాటలు ఫైట్లు ఉన్న మాస్ సినిమాలు తీయడం కమర్షియల్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఫస్ట్ నుంచి అదే కదా ఉంది, 6 పాటలు, 5 ఫైట్స్, 6 సాంగ్స్ పెట్టచ్చు బ్రదర్, అవసరం అనుకుంటే పెట్టచ్చు. అవును. ఇప్పుడు అవును లాంటి సినిమాలో నేను ఒక్క పాట కూడా ఉండదు. దాని బిఫోర్ తీసిన నువ్వుల సినిమాలో 9 పాటలు ఉంటాయి. అవును. సో నెరేటివ్ నెసెసిటీని బట్టే కదా. ఎగ్జాక్ట్లీ. అది ఉండేది ఆయనకి. నేను కమర్షియల్ సినిమాలు తీయలేదనే ఫీలింగ్ లాస్ట్ దాకా ఉండేది. ఓకే. బట్ ఇప్పుడు చాలా పెద్ద రెమ్యునరేషన్స్ ఇచ్చేసి లాజిక్ లేని ఒక క్యారెక్టర్ చేయండి రవిబాబు గారు బాగుంటుంది అంటే, లాజిక్కే ఉండదు, బాగుంటుంది చేయండి అనే డైరెక్టర్స్ మీ దగ్గరకు వస్తారు. లేకపోతే మీరు అన్నట్లుగానే అసలు కథ ఏం సరిగా లేకుండా, లేకపోతే ఏ విషయం లేకుండా డబ్బులు రెమ్యునరేషన్ ఇచ్చేసి ప్రొడ్యూసర్ సినిమాలు తీయండి అనే వాళ్ళు కూడా ఉంటారు. యాక్సెప్ట్ చేస్తుంటారా మీరు? లేకపోతే అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేయలేదు రీజన్ దానికి అనుకుంటారు? స్టార్టింగ్లో ఒక రూల్ పెట్టుకునేవాడు కదా, బాగా డబ్బులనే ఇవ్వాలి ఆ క్యారెక్టర్కి. అప్పుడు మీరు చెప్పినట్టు లాజిక్ లేదు, బుర్ర ఇంట్లో పెట్టి వచ్చి చేసేస్తాం. లేకపోతే పెద్ద బ్యానర్ అయి ఉండాలి. ఓకే. ఎందుకంటే పెద్ద బ్యానర్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా సినిమాలు తీస్తారని చెప్పి. లేకపోతే పెద్ద డైరెక్టర్ అనే ఉండాలి. ఎందుకంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి బాగా క్రియేటివిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద డైరెక్టర్ అయ్యి. ఈ 3 రీజన్స్ పెట్టుకునేవాడిని. ఓకే. రాను ఏం చేశానంటే ఆ 3 రీజన్స్ కూడా తీసి పక్కన పెట్టాను. ఫస్ట్లో తీసుకునే వాళ్ళ ఫస్ట్లో ఈ 3 ఏదో ఒకటి ఉంటే చేసేవాడిని. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి లాజిక్ లేని క్యారెక్టర్స్. మరి అంతే కదా, ఏదో ఒకటి ఉండాలంటున్నాను. ఈ 3 ఏదో ఒకటి ఉండాలి. ఓకే. నీదేం పోయింది, నువ్వు ఆర్టిస్ట్వే కదా, వచ్చే గుడ్ నేమో బ్యాడ్ నేమో ఆ డైరెక్టర్కి వెళ్తుంది, నీకు డబ్బులు వస్తున్నాయి కదా. సో ఈ 3 రీజన్స్ పెట్టిన. బట్ అలాంటివి చేసినవి కూడా చాలా తక్కువ. అంతంత రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. అలా చేసిన క్యారెక్టర్ అంటే ఏమని చెప్తారు? ఏం లేదు, 99% అలాంటిది లేదు యాక్చువల్గా. ఓకే. ఇలా పెట్టుకున్నాను రూల్స్ అంతేగాని అలా చేసింది ఏది లేదు. బట్ తర్వాత ఈ మధ్యకి వచ్చేసరికి ఏం చేశానంటే ఆ రూల్స్ అని తీసి పక్కన పెట్టేసి నచ్చితే చేయటం, ఇర్రెస్పెక్ట్. ఓకే. మనీ లేదు, పెద్ద డైరెక్టర్ అని లేదు, ఎవరైనా సరే నాకు ఒకసారి మాట్లాడి ఆ మనిషి నచ్చితే, ఎస్ ఇన్స్టింక్టివ్గా ఇతను హీస్ కేపబుల్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్యారెక్టర్, నన్ను ప్రజెంట్ చేయడం బాగా చేస్తాడు అనుకుంటే మాత్రం చేసేస్తాను. మిగతా అన్ని సెకండరీ, డబ్బులు బ్యానర్ ఇవన్నీ సెకండరీ. అది. బట్ మీరే ఒక డైరెక్టర్, డెఫినెట్గా మీరు చాలా మంది డైరెక్షన్లో కూడా యాక్టర్గా వర్క్ చేశాను. బట్ మీకు అనిపించుంటుంది డెఫినెట్గా, ఇదేం డైరెక్షన్ రా బాబు, ఇలా కాదు కదా, ఇలా యాక్ట్ చేయమంటున్నారు, ఇలా యాక్ట్ చేయమంటున్నారు, అలా అనిపించినవి కూడా ఉంటాయి కదా. అలా అనిపించినవి ఉన్నాయి. అబ్బా చాలా తెలివిగల కుర్రాడులా ఉన్నాడు, బాగా చేస్తున్నాడు అనిపించినవి కూడా ఉన్నాయి. అలా అనిపించింది ఏదైనా ఒక మూవీ పేర్లు చెప్పకూడదు బ్రదర్, ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్, పేర్లు చెప్పకూడదు. బట్ 2 సిచ్యువేషన్స్లోనూ నేను సైలెంట్గానే ఉంటాను. ఐ నెవర్ సే ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ విజన్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం, నేను ఎంత ఇరిటేట్ అయినా కూడా బయటికి చూపించకుండా ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పింది చేసి ఎగ్జిక్యూట్ చేసి వచ్చేస్తాం. కొన్ని ఎంజాయ్ చేస్తాం, ఏదంటే అవతల డైరెక్టర్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడని మనకు ఫీలింగ్ ఉంది, మన బాగా ప్రజెంట్ చేస్తున్నాడని ఫీల్, దెన్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్. కానీ మిమ్మల్ని హ్యాండిల్ చేసేటప్పుడు డైరెక్టర్స్ కొంచెం భయపడుతుంటారా, లేకపోతే చాలా ఫ్రీగానే ఉంటావా? చిన్న టెన్షన్ ఉంటుంది కదా. రవిబాబు గారు కదా అంటే బికాజ్ నేను కూడా డైరెక్టర్ని కదా, సినిమాలు తీసాను, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని చాలా చేశాను కాబట్టి మేబీ ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండొచ్చు, ఎలా హ్యాండిల్ చేయడం ఇతను అని చెప్పేసి. బట్ వన్స్ ఒక సీన్ నాతో చేసిన తర్వాత దే ఆర్ లైక్ వెరీ ఫ్రీ. బికాజ్ నేను వాళ్ళని అంత భయపెట్టే విధంగా ఉండను కదా నేను. సో వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో సరదాగా ఉండటం వల్ల దెన్ దే బికమ్ ఫ్రీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.